పాత్రకు వచ్చేసి 4 స్టెప్‌లేసి అందంగా కనిపించి వెళ్ళడం కాదు. ఈ చిత్రంలో అండ్ ఎక్కడైనా సరే మీ క్యారెక్టర్స్‌లో ఒక స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. ఇక్కడ కూడా అటు ప్రణీత క్యారెక్టర్ కానివ్వండి, కళ్ళు మూసుకో అని చెప్పి నేను మాట్లాడలేను అని చెప్పడం, మహేష్ బాబు గారిని కళ్ళెదురుగుండా నేను పెట్టి మాట్లాడలేను అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు బొమ్మతో కూడా. యూ క్యాప్చర్డ్ దాట్. ఎంతమంది అమ్మాయిలో కనెక్ట్ అవుతూ ఉంటారు ఆ లైన్కి? అది ఒక్కొక్క టైప్ అండి. ఆ ముగ్గురు కూడాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంట్లోనే ఉంటుందండి. సో ఆ ముగ్గురు కూడా ఏం ఫాలో అయ్యానంటే మేడం, డెఫినెట్గా అమ్మాయి జీవితంలోకి రాదు. ఎందుకంటే ఆ అమ్మాయి మరదల క్యారెక్టర్. ఆ అమ్మాయి మరదలుగా ఉన్న అమ్మాయికి ఈ అబ్బాయి అంటే ఇష్టం, లేదా ఈ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టమా, అదంతా దైవ నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి మీరు కొన్నిసార్లు ఈ పెళ్ళిళ్ళు అనేది. ఆ అమ్మాయి దాన్ని యాక్సెప్ట్ చేసింది అంతే సింపుల్గా. ఇది అవును అన్నో కాదు అన్నో కోరుకోను, ఏది జరిగినా ఓకే. అవును అనుకుంటే అవ్వకపోతే బాధ, అవ్వదు అనుకుంటే అవుతే బాధ, ఇవన్నీ ఎందుకు వచ్చింది ఒక స్పెక్టేటర్ లాగా చూస్తూ ఉంటాను అంతే అనేది అమ్మాయి క్లారిటీ ఉంది. అయితే ఆ అమ్మాయి ఎప్పుడు ఇంటిమెసీ చేసినా సరే ఆ అబ్బాయి పక్కనే చెప్తూ ఉంటుంది పడుకు. అంత దగ్గరలో చెప్పేటప్పుడు చూస్తూ ఉన్నప్పుడు నువ్వు అలా చూడకు నేను చెప్పలేను అని చెప్పేసి అంటే అది ఆ అమ్మాయి యొక్క చిన్న సరదాగా అనిపించిన చేసిందండి. అలా కాజల్ వచ్చి ఏంటంటే తనకి భయం ఇమ్మలేదేమో అని, ఇంతమంది ఉన్నారు అదే అంటది కదండి, ఒకసారి పలకరించిన మొదలు పెడితేనే నాకు కలిసిపోతూ ఉంటాను అంటది. సో ఆ అమ్మాయి ఏంటంటే తెలియని భయం అండి. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోతే కాదండి, మళ్ళీ నాకున్న లక్షణాలకే నేను కింద మీద పడుతున్నాను, మళ్ళీ వీళ్ళ దాంట్లోకి వచ్చిన తర్వాత రోజు ఇదంతా ఎక్కడ కష్టం కదా, అప్పుడు నువ్వు భరించడం మొదలు పెడితే కష్టం అని ఆ అమ్మాయి చెప్పి పాపం చాలా పొలైట్గా సంస్కారంగా వెళ్ళిపోయింది. ఇంకా రెండో అమ్మాయికి ఇష్టం జనాలంటేనే ఇష్టం, అందుకని అంతమంది తీసుకొచ్చేసింది. Samantha's character is something very very different characterization. నాలంటాడే ఇంకోటి ఉన్నాడు ఇక్కడ టైప్ లో ఎంట్రీ ఇచ్చి. అవునండి. సో ఆ అమ్మాయి కొంచెం కొత్తగా ఉండే, అంటే ఆ అబ్బాయి నేను వేరు కాదు, ఆ అబ్బాయి ఫ్యామిలీ నా ఫ్యామిలీ, ఆ అబ్బాయితో పాటు ఉన్న ఏదైనా నాదే. అందులో ఆ కష్టం దగ్గర ఆ అమ్మాయి వదిలేదండి, చక్కగా ఆడితో పాటు బయటకు వెళ్ళిపోయింది అబ్బాయితో పాటు, ఆ కుర్రోడితో పాటు అన్నట్టుగానే నేను ముగ్గురిని డిజైన్ చేసుకున్నాను. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కూడా న్యాచురల్ గా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ కి కాజల్ లాగా ఆలోచించే అమ్మాయిలు ఉన్నారు, సమంత లాగా ఆలోచించే అమ్మాయిలు ఉన్నారు. సో మ్యూజిక్ వైజ్ రమేష్ గారు ఈ చిత్రంలోని పాటలన్నీ కూడా మొదటి నుంచి ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయినాయి. మీకు ఎలా అనిపించాయి? నాకు ఆట పాట ఈ క్షణం అన్నది నిజమే అయితే చూడని రేపు ఇప్పుడే కన్నా డైరెక్టర్ గారు దాంతో ఎక్కువ మేము ఊటీలో ట్రావెల్ చేసాం. అది నాకు హాంట్ చేస్తూనే ఉండేది ఆ సాంగ్. తర్వాత బాలా త్రిపురమణి వాళ్ళ అమ్మమ్మ పేరిట డైరెక్టర్ కృష్ణ చైతన్య గారు పెన్ చేశారు, ఆవిడ పేరు అది, పేరు వాడి చేశారు. సో ఆ సాంగ్ కూడా చాలా ఇష్టం, అన్నీ ఇష్టం అండి. తర్వాత ఇంకో సాంగ్ సంథింగ్ నాయుడు పాట. టెక్నీషియన్స్ గురించి మీరు చెప్పండి. ఒక్కొక్కరు వాళ్ళు సంబంధించి ఇప్పుడు రత్నగారు గారు ఉన్నారంటే అనుకున్న కథకి ఇంత చక్కటి స్పాన్ ఉంది, ఇంత కలర్ఫుల్గా తీయచ్చు అవకాశం ఉంది దీనికి, అదే 100% ఆయన దాని ఎఫర్ట్ చాలా బాగుందండి. అలాగే మ్యూజిక్ దానికి వస్తే ఇంకా ఒక కథకు సోల్ అండి, నడిపించాల్సిందే మ్యూజిక్ కాబట్టి ఆ సాంగ్స్ విషయంలో మ్యూజిక్ కేజీఆర్ గారు 100% అది చేసి పెట్టారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి గోపి సుందర్ గారు అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు, ఎవ్రీ సీన్ ఎవ్రీ దానికి సంబంధించి. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు తర్ని గారు మొత్తం సెట్స్ కానీ ఆ విషయంలో కానీ ఒక్కొక్కరు నిష్ణాతులే, అందరూ ఎవరు తక్కువలేం కదా. ఇంత స్టార్ కాస్ట్ అండ్ ఇంత గొప్ప టెక్నీషియన్స్ గురించి మాట్లాడారు కాబట్టి డెఫినెట్లీ ఇంత మందిని ఒక్క చోటికి చేర్చిన ప్రొడ్యూసర్స్ గురించి కూడా మాట్లాడారు. రమేష్ గారు ఫస్ట్ నుంచి ఆయన ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అని చెప్పారు. ఖర్చుకి వెనకాల అదేం ఖర్చు అండి, అదేం ట్రీట్మెంట్, అదేం రాయల్, ఇది అదే చెప్పాను అంతా మంచి. అలాంటి ప్రొడ్యూసర్తో ఆ ప్యానర్లో చేయడం అదృష్టంగా భావిస్తున్నాం పీవీపీ గారు. అలాగే మన తోటతరణి గారు ఏం ప్రెసెన్స్ అండి ఆయన ఉంటే స్పాట్లో. ఏదో మంచి ఎక్కడో ఏదో మంచి సీన్ చూసుకో స్వీట్ ఏదో వస్తుంది తినడానికి, తరణి గారు ఇచ్చారు, పంచిపెట్టేయడం అందరికీ ఏదో ప్రేమను పంచినట్టు. సో ఈ పర్సనాలిటీస్ని చూసే అవకాశం వచ్చిన సినిమా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉంటారు, బట్ పీవీపీ అండ్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ వీళ్ళు ఈ ఒక వ్యక్తి కన్నా కళని నమ్మారు, ఒక సపోర్ట్గా బ్యాక్ బోన్లో నిలిచారు. వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి ప్రొడక్షన్స్? ఇది నేను పీవీపీ వాళ్ళ సెకండ్ పిక్చర్ అండి, ఊపిరి తర్వాత పిక్చర్ ఇది. లైక్ అంటే చాలా రేర్గా ఉంటారండి అలాంటి ప్రొడ్యూసర్స్. డైరెక్టరు అంటే డైరెక్టర్ ఏం అంటే సబ్జెక్ట్ పరంగా ఏది కావాలన్నా అది నో అని చెప్పకుండా చాలా అసలు నిజంగా మాటల్లో చెప్పలేము, ఇంతకుముందు ఆయన చెప్పినట్టు మాటల్లో చెప్పలేము. వండర్ఫుల్ ప్రొడ్యూసర్స్. అంటే ఒక మంచి సినిమా తీయాలి అని అనుకుని వచ్చిన ప్రొడ్యూసర్స్లో వాళ్ళొక్కళ్ళండి. అంటే ఈ మధ్య కాలంలో వాళ్ళ మంచి పిక్చర్స్, ఊపిరి ఆల్సో ఇస్ అ గుడ్ ఫిలిం, ఇది ఇంత గొప్ప సినిమా, డిఫరెంట్ పిక్చర్స్. ఊపిరి కానీ మన
బ్రహ్మోత్సవం ఇది మామూలు రెగ్యులర్ పిక్చర్ కాదండి. సో ఇట్స్ అ డిఫరెంట్ మూవీ. కాబట్టి అలాంటి మంచి సినిమాల్ని ప్రజల ముందు తీసుకురావాలి. మన వాళ్ళు కూడా వ్యూవర్స్ కూడా కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం ఆలోచించి సినిమా కూడా మనని ఆలోచింప చేయాలంటారు కదా, అది ఇంపార్టెంట్. జస్ట్ గోయింగ్ అంటే అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బట్ దెన్ దేర్ సంథింగ్ విచ్ యూ షుడ్ క్యారీ హోమ్, ఎగ్జాక్ట్లీ. టు టేక్ హోమ్ సంథింగ్, ఆ మెమరీస్ టు మేక్ యూ థింక్. సార్ మీరు అంటే ఈ కథని నమ్మింది ఇద్దరు, అవును. మీతో పాటు మీ హీరో గారు అండ్ ప్రొడ్యూసర్. వాట్ యూ హ్యావ్ టు సే? ఇందులో చెప్పడానికి ఏంటంటే ఇప్పుడు హీరో గారు ఆ నమ్మకం, ఇది చాలా ఫ్యామిలీ స్టోరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా మంచి కథ అవుతుంది అని ఆయన నమ్మారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఏంటంటే ఇంత పెద్ద కాస్టింగ్ ఉంది, ఇంత ఇదా ఉంది, సో ఇది కొంచెం చాలా బాగా రీచ్ అవడంలో దీనికి ఖర్చుకి వెనకాల కూడా బాగా చేద్దాం అని ఒక ఆయన అక్కడ నమ్మకం. సో వాళ్ళిద్దరు సపోర్ట్ లేకపోతే ఇది పాసిబుల్ కాదు. ఇలాంటి నటులు ఆయన కళని నిజం చేశారు. ఈ బ్రహ్మోత్సవం ఆడియన్స్ వరకు ఆయన అనుకున్నటువంటి ఆ థీమ్ని తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు అనుకున్న థీమ్ మీ నోట్తోనే చెప్పండి, ఆ థీమ్ ఆడియన్స్ వరకు వెళ్ళాలని మేమందరం కోరుకుంటాం. సో వాట్ ఈస్ దట్ వన్ థీమ్ దట్ ఆడియన్స్ వాంట్ టు క్యారీ? ఏముండదు, అందరూ కలిసి ఉండాలండి, అందరూ నలుగురు కూడా. ఎందుకంటే అందరూ మామూలు మనుషులమే, అందరూ కామన్ పీపుల్. ఎవరో పొజిషన్లు వేరే ఉండొచ్చు కానీ ఎమోషన్స్ దగ్గర అందరూ కామన్ పీపుల్. ఆర్ వెరీ కామన్ పీపుల్ అట్ ఆల్ ఎమోషన్స్. ఎవరో అతీతులం కాదు దానికి సంబంధించి. అవి ఒకరు షేర్ చేసుకుంటా నలుగురం కలిసి ఉంటే కనుక మన సమస్యలు ఎలాగో అలా ఉంటాయి, కష్టాలు ఇప్పుడు అలాగే ఉంటాయి, వాటిని ఎలాగో పోరాడాలి తప్పదు. దాన్ని పోరాటానికి కొంచెం ఉత్తేజం కావాలి అంటే ఎప్పుడూ నలుగురు ఉండాలి. ఆ నలుగురు ఉండే అకేషన్స్ ఎక్కువ జరుపుకుంటూ ఉండాలి. అది ఏ ఒక కుటుంబం కాకుండా 10 కుటుంబాలు కలుస్తూ ఉంటే, అలాగే మన వెనకాల ఉన్న ముందున్న వాళ్ళు అందరూ కలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ థీమ్తో ఒక కథ చేయాలనిపించింది, ఆ కథే ఈ కథ. సో వెరీ వెల్ సార్. మరి సినిమాలో ఒక మంచి మాట ఎలాగూ మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి జసిద్ గారు ఒక మంచి మాటతో మీరు ముగించారు. బ్రహ్మోత్సవం అనే సినిమా నాకు చాలా నచ్చిన సినిమా అండి. ఎందుకంటే ఇట్స్ అ డిఫరెంట్ సినిమా. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ డ్రామా కానీ ఎమోషన్స్ కానీ చాలా ఇంతకుముందు సినిమాలు వచ్చిన సినిమాలా కాకుండా డిఫరెంట్గా తీశారు. నాకు బాగా నచ్చిన సినిమా ఇది. నిజమైన మాట, ఒక మంచి మాట అని నేను అనుకుంటున్నాను. సో శ్రీకాంత్ అడ్డాల్ గారు ఒక మంచి మాట. ఇప్పుడు నాకు చాలా మంది యూత్ఫుల్గా ఉన్న చాలా మంది సర్కిల్ ఉంటుందండి. నాకు తెలుసున్న వాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ ఊర్లో కానీ నాకంటే ఏజ్కి తక్కువ వాళ్ళు కూడా నాకు ఉంటారు. వాళ్ళందరూ ఒకటే మోయటం మొదలుపెట్టారండి నన్ను. ఎందుకంటే వాళ్ళకి అది చాలా కామెడీగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి అందులో ఫోన్ చేసి వరే నీ మంచి మాటకో నమస్కారం రా బాబు అని చాలా మంది అండి. అంటే వాళ్ళు నన్ను కిండల్ చేయడం, చాలా దాన్ని ఏదో ఒక మంచి మాట ఒక 100 సార్లు ఎందుకు చెప్తావు, ఒకసారి చెప్తే సరిపోద్ది కదా అంకుల్, ఏంటి అంకుల్ యూత్ని కూడా దృష్టిలో పెట్టుకోండి మీరు, ఆ ఒక మంచి మాట అనేవాడికి మాకు కొంచెం ఇదంటే పెద్దవాళ్ళు ఏదైనా మాట చెప్తున్నారు పిల్లలకి, వాళ్ళకి 1-2 సార్లు చెప్తే కొంచెం ఇదవుతూ ఉంటారు. అత్తమానం చెప్తారు ఏంటంటే బాబు తినేస్తున్నారు పట్టుకుని అన్నట్టు. అలాగా ఈలో కూడా ఏంటంటే ఆ ఒక మంచి మాట అనేది చాలా మంది యూత్లోకి ఏంటంటే అది దాన్ని బాగా తీసుకునేటట్టు ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది పెద్దలు చెప్పే మాటగా నేను అనుకున్న విషయం అండి. అది అదే మంచి మాట. ఇచ్చారండి టచ్. వండర్ఫుల్. రమేష్ గారు ఒక మంచి మాట ఫ్రమ్ యూ. మంచి మాట అంటే అండి, డైరెక్టర్ గారి ఉద్దేశం ఇప్పుడు ఎకరాల లెక్క బతికిన వాళ్ళంతా SFT లెక్క వచ్చేసాం ఫ్లాట్స్లోకి. సో న్యూక్లియర్ బాంబు పేలిన చోట 5,000 సంవత్సరాలకు గడ్డి మరవదు. న్యూక్లియర్ ఫ్యామిలీలు ఇలాగే ఉండదు, బంధం ఉండదు. అది నలుగురం కలిసి వెళ్ళాలన్నది ఆయనది. అదే. సో ఈ మంచి మాటతో మంచి సినిమా, మంచి కుటుంబ విలువలు ఉన్న సినిమా, ఈ తరానికి చాలా ముఖ్యమైన విలువలు కావాల్సిన సినిమా బ్రహ్మోత్సవం. తరతరాల బ్రహ్మోత్సవాన్ని తప్పకుండా చూడండి. ఈ ప్రత్యేకమైన అనుబంధాల్ని మీ ఇళ్లల్లో, మీ పొదరిళ్లల్లో పదిలపరచుకోండి.